ఇప్పుడు మన పేరెంట్స్కి మన పేరెంట్స్ ఎర్నింగ్ 1 lakh ఉంది అనుకో వాళ్ళ స్పెండింగ్ 1 lakh వరకు కూడా ఉండదు. మన ఇన్కమ్ ఏముండదు, కానీ మన స్పెండింగ్ లక్షల్లో ఉంటుంది. అర్థమవుతుందా? నీ పేరెంట్స్ నీకు పైసలు ఇస్తారంటే నువ్వు ఎలా ఖర్చు పెట్టాలో అది చూసుకోవాలి ఫస్ట్. ఫ్యూ పీపుల్ ఉంటారు, వాళ్ళ శాలరీలు 30,000 20,000 ఉంటుందేమో. ఇమాజిన్ యువర్ డాడ్ శాలరీ ఇస్ 40,000 డివైడెడ్ బై 30 days. సో పర్ డే యువర్ డాడ్ ఈస్ ఎర్నింగ్ 1,333. అండ్ దాని నుంచి నువ్వు ఎవ్రీ డే 500 తీసుకున్నావు అనుకో, అండ్ దేనికి నువ్వు ఖర్చు పెడుతున్నావు? 500 తీసుకొని 200 తీసుకొని 300 తీసుకున్నావు, దేనికి నువ్వు ఖర్చు పెడుతున్నావు? జస్ట్ థింక్ అబౌట్ ఇట్. జస్ట్ నువ్వు రోజు నీ బెడ్ పైన కూర్చొని థింక్ అబౌట్ ఇట్. హౌ మచ్ డస్ మై డాడ్ ఎర్న్, హౌ మచ్ డస్ హీ గెట్ పేడ్ పర్ డే అని. వాళ్ళు ఎండల్లో వానల్లో కష్టపడి ఇంకా పైసలు సంపాదిస్తే నువ్వేం చేస్తున్నావు? సిగరెట్ కొట్టుకుంటా, మందు తాగుకుంటా, మీ ఫ్రెండ్స్ తాగాలంటే వాళ్ళకి పైసలు ఇచ్చుకుంటా, వీళ్ళకి ఇచ్చుకుంటా ఉన్నావు. అంతే కదా? డోంట్ వేస్ట్ యువర్ పేరెంట్స్